अथ षोडशः सर्गः। प्रशस्यतु प्रशस्तव्यां सीतां तां हरिपुङ्गवः गुणाभिरामं रामं च పునశ్చింతాపరోభవత్. వానరశ్రేష్ఠుడు ప్రశంసింపదగిన సీతను, సద్గుణాభిరాముడైన రాముణ్ణి మనస్సులో ప్రశంసించి మరలా ఆలోచనలో మునిగిపోయాడు. సా ముహూర్తమివ ధ్యాత్వా బాష్పర్యాకులే క్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపః. తేజస్శాలి అయిన ఆ వానరశ్రేష్ఠుడు ఒక్క క్షణం మనసులో ఏమేవో ఆలోచించుకొని కన్నీళ్లు కారుస్తూ సీతను కూర్చి ఈ విధంగా విలపించసాగాడు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్త కాలో హి దురతిక్రమః. గురువుల వద్ద నుంచి మంచి వినయాన్ని నేర్చుకున్న లక్ష్మణునికి పూజ్యురాలు, పెద్దల స్నేహానికి పాత్రురాలు అయిన సీతాదేవి కూడా దుఃఖంతో బాధపడుతుందంటే కాలాన్ని ఎవ్వరూ దాటలేరు కదా. రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః నాత్యర్థం క్షుభ్యతే దేవి గంగేవ జలదాగమే. రాముడు, బుద్ధిశాలి అయిన లక్ష్మణుడు కూడా పట్టిన పట్టు విడవక ప్రయత్నం చేయు స్వభావం కలవాళ్ళు అనే విషయం తెలిసిందా అవటం చేత ఈ దేవి వర్షాకాలంలో కూడా గంగానది అంతగా క్షోభించనట్లు ఎక్కువగా కంగారు పడిపోకుండా ఉన్నది. తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హరతి వైదేహీం తం చేయమసితే క్షణ. తనతో సమానమైన శీలము, వయస్సు, ప్రవర్తన, మంచి వంశము, మంచి లక్షణాలు ఉన్న ఈ సీతకు రాముడే తగిన భర్త, అలాగే రామునకు ఈమెయే తగిన భార్య. ఆం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. కొత్త బంగారము కాంతి వంటి కాంతితో లక్ష్మి వలె లోకానికంతటికీ మనోహరాలైన ఆ సీతను చూసి వానర శ్రేష్ఠుడు మనసారా రాముని స్మరించుకుంటూ ఇలా అనుకున్నాడు. అస్యా హేతోర్విశాలాక్ష్యా హతో వాలి మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధత్స నిపాతితః. విశాలమైన కన్నులు కల ఈ సీతాదేవి కొరకే కదా శ్రీరాముడు మహాబలశాలి అయిన వాలిని పరాక్రము చేత రావణునితో సమానమైన కబంధుణ్ణి సంహరించాడు. విరాధచ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః. ఈ సీతాదేవి కొరకే కదా రాముడు అరణ్యంలో మహేంద్రుడు యుద్ధంలో శంబరాసురుణ్ణి చంపినట్లుగా భయంకరమైన పరాక్రమం గల విరాధుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్ని సుఖోపమైః. సీతాదేవి కొరకే కదా రాముడు జనస్థానంలో అగ్నిజాలల వంటి బాణాలతో భయంకరమైన కర్మగల 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు. హరచ్చ నిహతః సంఖ్యే త్రిశిరాచ్చ నిపాతితః దూషణచ్చ మహాతేజ రామేణ విదితాత్మనా. ఈ సీత కొరకే కదా మహాబుద్ధిశాలిగా ప్రసిద్ధుడైన రాముడు యుద్ధంలో కరుని త్రిశిరస్సును మహాబలశాలి అయిన దూషణుని చంపినాడు. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం. వాలిపాలనలో ఉండటం చేత తేలికగా పొందశక్యము కాని లోకములో గౌరవింపబడిన వానర రాజ్యాన్ని సుగ్రీవుడు ఈమె మూలంగానే కదా పొందగలిగాడు. అగరస్య మయా క్రాంతః శ్రీమాన్నద నదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీ చేయమవేక్షిత. నేను ఈమె కోసమే కదా నదులకు
నదాలకు ప్రభువైన సాగరాన్ని దాటి వచ్చి ఈ లంకాపురం చూశాను. యది రామః సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ స్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః. రాముడు ఈ సీత కోసమై సముద్రం వరకు వ్యాపించిన భూమినే కాదు, జగత్తునంతటినీ తల్లకిందులు చేసిన యుక్తమే అని నా అభిప్రాయము. రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం. 3 లోకాలపైన అధికారం గొప్పదా, జనకుని కూతురైన సీత గొప్పదా అని చూస్తే 3 లోకాలపై రాజ్యాధికారము సీతలో 16వ పాలు కూడా సరిరాదు. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భద్రదృఢవ్రత ఉత్థితా మేధినీ భిత్వా క్షేత్రే హలముఖక్షయే పద్మరేణునిభైః కీర్ణాశుభైః కేదారపాంశుభిః. యజ్ఞభూమిని నాగలితో దున్నుతున్నప్పుడు పద్మపరాగము వంటి మంగళకరములైన పరాగములచే కప్పబడి శరీరంతో ఆ భూమిని భేదించుకొని బయటకు వచ్చినది ధార్మికుడు మిథిలాపతి మహాత్ముడు అయిన జనక మహారాజు పుత్రిక, దృఢమైన పాతివ్రత్య ధర్మము కలది అయిన ఆ సీత ఈమెయే. విక్రాంతాస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తినః స్నుషా దశరథస్వేషా జ్యేష్ఠారాజ్ఞో యశస్విని. గొప్ప పరాక్రమవంతుడు, పూజింపదగిన శీలము కలవాడు, యుద్ధాలందు వెనుకకు తిరగనివాడు అయిన దశరథ మహారాజునకు కీర్తిమంతురాలైన పెద్ద కోడలు ఈమెయే. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయతా భార్య రాక్షసీ వశమాగత. ధర్మములు తెలిసినవాడు, కృతజ్ఞుడు, బుద్ధిమంతుడుగా ప్రసిద్ధి పొందినవాడు అయిన శ్రీరామునకు ఎంతో ఇష్టురాలైన భార్య అయిన ఈ సీత రాక్షస స్త్రీలకు వశమైనది కదా. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం సంతుష్టా ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రత యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా సేయం కనకవర్ణాంగి నిత్యం సుస్మితభాషిణి సహతే యాతనామేత మనర్థానామభాగిని. భర్తపై అపారమైన ప్రేమ చేత ఈమె సమస్త భోగాలను విడిచి కష్టాలకు లెక్క చేయకుండా నిర్జనవనంలో ప్రవేశించింది. భర్తకు సేవ చేయటంలో మాత్రమే ఆసక్తి కలదై ఫలాలతో తుంపలతో సంతృష్టి చెందుతూ వనాల్లో కూడా భవనంలో వలె గొప్పగా సంతోషం పొందుతోంది. ఇట్టి ఆపదలు ఈమెకు రావలసినవి కాదు. బంగారు వర్ణ శరీరము గలది, ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేది అయిన ఈ సీత ఇట్టి బాధలు అనుభవిస్తోంది. ఇమాం తు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః. రావణుడు ఇంతగా బాధపెట్టిన తన ఉత్తమ శీలాన్ని విడవకుండా ఉన్న సీతను రాముడు చూసినట్లయితే దాహం వేసినవాడు చలివెందలు కనపడితే ఎలా ఆనందపడతాడో అదే విధంగా పరమానందాన్ని పొందుతాడు రాముడు. అస్యానూనం పునర్లాభాత్ రాఘవః ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదిని. ఈమె మరలా లభించడం చేత రాముడు రాజ్యభ్రష్టుడైన రాజు మరలా తన రాజ్యాన్ని పొందినప్పుడు సంతోషించినట్లు తప్పకుండా సంతోషిస్తాడు. కామభోగైః పరిత్యక్త హీనబంధుజనేన చ ధారయాత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణి. ఈమెకు ఎలాంటి కోరికలు భోగాలు కూడా లేవు. ఒక్క బంధువు కూడా దగ్గరగా లేడు. అయినా ఎప్పటికైనా రాముని సమాగమం కలుగుతుంది అనే ఆశతో ప్రాణాలు విడవకుండా చూస్తోంది ఈవిడ. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్
ఏకస్థ హృదయానూనం రామమేవానుపశ్యతి. సీత పక్కనే ఉన్న రాక్షస స్త్రీలను కానీ, పుష్ప వృక్షములను కానీ, ఫల వృక్షములను కానీ చూడటం లేదు. ఏకాగ్రమైన చిత్తంతో రాముణ్ణి మాత్రమే ధ్యానించుకుంటూ ఉన్నది. దీనిలో సందేహం లేదు. భర్తా నామ పరం నార్యా భూషణం భూషణాదపి ఏషా తు రహితా తేన భూషణార్హ న శోభతే. స్త్రీకి భర్త అనగా సువర్ణ రత్నాల అలంకారాల కంటే కూడా శ్రేష్టమైన అలంకారము. అలంకారాలు ధరింపదగిన ఈ సీతాదేవి భర్త అనే అలంకారం లేకపోవటం చేత శోభించటం లేదు. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః ధారయాత్యాత్మనో దేహం న దుఃఖేన వసీదతి. ఈమె అపహరింపబడిన తర్వాత కూడా రాముడు దుఃఖంతో నశించకుండా జీవించి ఉన్నాడంటే నిజంగా ఆ రామచంద్ర ప్రభు ఎవ్వరూ చేయలేని పని చేస్తున్నాడు. ఇమామసిత కేశాంతం శతపత్ర నిభేక్షణాం సుఖార్హం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యధితం మనః. నల్లని కేశములు, పద్మపత్రముల వంటి కన్నులు కల ఈమె సుఖాలను అనుభవించటమే యుక్తము. అట్టి ఈమెకు కూడా కలిగిన కష్టం చూస్తే ఈమెతో ఎట్టి సంబంధము లేని మధ్యస్థుడైన నా మనస్సు కూడా చాలా బాధపడుతోంది. తిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్వికృతే క్షణాభిః సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఆ భూమి వలె ఓర్పు గలది, పద్మములతో సమానములైన కన్నుల కలది అయిన ఏ సీతను రామలక్ష్మణులు రక్షిస్తూ ఉండేవారో ఆమెనే ఇప్పుడు ఈ రాక్షస స్త్రీలు వృక్షమూలం నందు కూర్చోబెట్టి కాపలా కాస్తూ ఉన్నారు. హిమహత నలినీవా నష్టశోభా వ్యసన పరంపరయా నిపీడ్యమానా సహచరరహితేవ చక్రవాకీ జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పీడిస్తుండగా ఈ సీత మంచు దెబ్బతిన్న తామరపూల తీగలాగా కాంతి కోల్పోయిందై మగ చక్రవాక పక్షి పక్కన లేని ఆడ చక్రవాక పక్షిలాగా శోచనీయమైన అవస్థను పొందుతున్నది. అస్యాహి పుష్పవనతాగ్రశేఖాః శోకం దృఢం వై జనయంత్య శోకాః హిమయప్యపాయేన చ సీతరశ్మి రభ్యుస్థితో నైక సహస్రరశ్మిః. పువ్వులతో శేఖాగ్రములు వంగిన అశోక వృక్షాలు మంచు తొలగిపోవడంతో స్పష్టంగా అనేక వేల కిరణాలతో ప్రకాశిస్తున్న చంద్రుడు భర్తృవిరహంతో బాధపడుతున్న ఈమెకు ఎక్కువగా శోకాన్ని కలిగిస్తున్నాయి. ఇచ్చేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః సంసృజ్య తస్మిన్ నిషసాద వృక్షే బలీహరీణాం వృషభస్తరస్వి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే షోడశః సర్గః. బలవంతుడు, వానర శ్రేష్ఠుడు, వేగవంతుడు అయిన హనుమంతుడు అక్కడ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి ఈమె సీతయ్య అని నిశ్చయించుకొని ఆ వృక్షముని ఆశ్రయించి దానిపై కూర్చొని ఉన్నాడు.